చెప్పానండి, ఆ రోజు ఆయనదే ఆర్తే, ఏదో కావాలి నాకు, మరణానుభూతి కలిగింది, నేను ఈ శరీరం కాదని తెలిసింది, ఈ శరీరం వద్ద చెత్త కట్టే, ఇది నాకు భారం అయిపోయింది. ఇక్కడ ఏదో అప్పుడు ఒక మాట అంటారు రమణ మహర్షి, ఏనుగును తీసుకొచ్చి సంచిలో కుక్కినట్టుగా ఉందంటారు. మనకి ఎప్పుడైనా కలిగిందా అనుభూతి? ఏనుగును తీసుకొచ్చి సంచిలో కలిగినట్టుగా ఉంది. ఇంకా ఈ దేహవాంఛలు తీర్చుకుందుకు మనం ఇంకా వస్తువులు కొంటున్నాం, భోగాలు అలవాటు చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, ఏనుగు అంత ఉంది శరీరం, ఇంకా ఇంకా డబ్బు ఎంత ఉంది, జన సంచిలా ఉంది అనుకుంటున్నాం. మనం ఇక్కడ సంచిలో ఏనుగును కుక్కారు అని అనుకోవట్లేదు. మనం ఏనుగంత శరీరాన్ని పెంచుకుని దానికి కావలసిన రొట్ట గడ్డి అంతా భోగభాగ్యాల రూపంలో వేద్దాం అనుకుంటున్నాం మనం. ఇది వదిలేయగలగాలి, అప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకని ఆ ప్రార్థనకి విష్ణువు ఎలా చలించాడు? ఆ ప్రార్థన ఎక్కడికి వినపడింది? ఇక్కడెక్కడో ఈయన కాసారంలో ఉంటే అక్కడ లేదు. అది ఈయన చేసిన రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్న పిలుపు ఎక్కడికి వినపడింది? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరమృత సరఃప్రంతెందుకంతోపలోత్పల పనియంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై. అంత దూరం వినపడుతుంది ఖచ్చితంగా. పోతన గారు అంత పెద్ద సమాసం ఎందుకు వాడాడు? ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరమృతపర ప్రాంతెందుకంతోపలోత్పల పర్యంకరమా వినోది. ఇంత పొడుగు ఎందుకండి? పక్క మీద పడుకున్నాడు, లక్ష్మీదేవి సేవిస్తుందంటే 2 మొక్కల్లో అర్థమైపోవాలా? అర్థమైపోయేది కవిత్వం కాదు, పరమార్థంగా మారేది కవిత్వం. అర్థం కావడం సమస్య కాదు. అక్కడ పద్యం పాడగానే మీ అందరి హృదయాల్లోనూ విష్ణువు పట్ల భక్తి కలిగిందా లేదా, అది పరమార్థం. అర్థం కావడం ముఖ్యం కాదు. ఇక్కడ ప్రతిపదార్థాల తాత్పర్యాలు 10వ తరగతి విద్యార్థుల పని, ఆధ్యాత్మిక సాధకుల పని కాదు. ఆ పిలుపు అక్కడికి వినపడింది. వినపడంతో ఆయన అన్నాడు సవరంభియ్యై. ఎంత తొందరగా వచ్చాడు అంటే సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రణామనోత్సాహియై. అంత తొందరగా వస్తాడు. అది రమణ మహర్షి చెప్పిన మాట. అబద్ధం ఎందుకు అవుతుంది? పురాణ కాలంలోనూ నిజమైంది, నవీన కాలంలోనూ నిజమవుతుంది. అంత ఆర్తి ఉందా? అంత ఆర్తి ఉందా? ఆత్మజ్ఞానం గురించిన ఆర్తి ఉందా? అన్నం అరగలేదని అజీర్తి ఉందా? ఆలోచించుకోవాలి. ఈ కడుపు నొప్పి ఒక్కటి తగ్గించునా అన్నట్టు అదొక్కటి తగ్గిస్తాడు. దాన్ని తగ్గించడానికి ఇంత బెళ్ళ చాలు, డాక్టర్ చాలు, దేవుడు ఎందుకండి? లేకపోతే అదో కడుపు నొప్పితో పోతే శనే వదిలిపోతుంది, మొత్తం గొడవ లేదు, ఇంకా డాక్టర్ పని లేదు, దేహం పని లేదు. దీనికోసం మనం చచ్చిపోయి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఈ ఒక్కటి తగ్గిస్తే నీ ఆశ్రమానికి వస్తా. అబ్బా ఇదో లంచం ఇక్కడ, ఇప్పుడు రాకపోతే ఆయనకి నష్టం. ఈ వ్యామోహాల నుంచి మనం బయటపడాలి. అలాగే వచ్చాడు ఆయన. అలాగే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా సరస్వతి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, విష్ణువు విగ్రహం, రాముడి విగ్రహం, ఏ విగ్రహం ఉన్నా సరే ఒక ఆర్తి మనస్సులో ఉండాలి. నాకు ఎందుకు కనపడవు నువ్వు? ఎన్నాళ్ళీ చలనమ్ములేని శిలవై ఏడ్పింతువో దేవి, ఎన్నాళ్ళీ చలనమ్ములేని శిలవై ఏడ్పింతువో దోవి దేవి, నా కన్నులు నీ పద పద్మకంతి కనగా కన్నీళ్ల నర్చింపగా ఎన్నో పద్యములల్లి నీ కొరకునై ఏండ్లైన పూండ్లైన చూచున్, నా కన్నులు నీ పద పద్మకంతి కనగా కన్నీళ్ల నర్చింపగా ఎన్నో పద్యములల్లి నీ కొరకునై ఏండ్లైన పూండ్లైన చూచున్, నా మీదన కోపమా నా మీదన కోపమా భగవతి శ్రోతస్విని భారతి. ఇంత ఆర్తితో మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు నువ్వు కోరుకున్న సరస్వతి రూపంలోనే సాక్షాత్కారం అవుతుంది. ఎందుకమ్మా ఈ బండరాయిలా కూర్చుంటావు? ఎంతకాలం ఇలా ఏడవాలి మేము ఇక్కడ? ఒక్కసారి దర్శనం ఇవ్వచ్చు కదా వీణ వాయించే సరస్వతి రూపంలో అని నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే నేను అవధానని, నేను కవిని, నాకు 1,000,000 మంది దేవతల కంటే మా సరస్వతీదేవి ఎక్కువ. మాకు ఈ విద్య ఇచ్చింది ఆవిడ. ఒక్కో విద్యకు ఒకళ్ళు ఉంటారు కదా, డబ్బు లక్ష్మీదేవి ఇస్తుంది. డిపార్ట్మెంట్లు మంత్రి శాఖల్లా ఉంటాయి మన దగ్గర. అందుకని మాకు విద్య ఎవరు? సరస్వతి కటాక్షములు. అమ్మ నీ వల్ల ఇంత వాడిని అయ్యాం కదా, నువ్వు కనపడవు. దేనికి ఇదంతా పని లేక మేమే నువ్వు అనుకుంటున్నారు ఇక్కడ, నువ్వే సరస్వతి, నువ్వే ఇది ఆటలతో ఇంకాస్త గర్వం వచ్చేస్తుందేమో అని భయంగా ఉందమ్మా. నువ్వు కనపడితే నేనేమిటో నువ్వేమిటో తెలుస్తుంది కదా అని నేనే ఏడిచా మా ఇంట్లో సరస్వతి విగ్రహం దగ్గర. మళ్ళీ సరస్వతి క్షేత్రానికి వెళ్ళి ఆడవలేదు, ఇంట్లో ఉన్న విగ్రహం కూడా అదే, అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఇది ఇంత తీవ్రార్తి కలగాలంటే లోకంలో సంసార జీవితంలో మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలంటే రమణ మహర్షి చెబుతారు, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ ఉండాలయ్యా అంట.
ఇది వేదాంతం చెప్పిన మాటే. దానికి మంచి ఉదాహరణలు చెబుతారు ఆయన. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. కర్మలో అకర్మ అంటే రమణ మహర్షి ఏం చెప్పారో తెలుసా? చక్కని మాట చెప్పారు. ఎక్కడికో భార్య భర్త పిల్లాన్ని తీసుకుని వెళ్ళొస్తారు బయటికి. రాత్రి 9ంటికి వస్తారు. అప్పుడు ఆ పిల్లాడికి అప్పటికే దారిలోనే నిద్ర వచ్చేసింది వాడికి. వాడు ఇంకా పడుకోవాలనుకుంటాడు. ఇంట్లో దిగబట్టగానే మనసమే పడుకుంటాడు చిన్నపిల్లాడు. తల్లి ఏం చేస్తుంది? వీడు ఏమీ తినకుండా పడుకుంటాడు. ఇప్పుడు అర్ధరాత్రి 12ంటికి లేచి అన్నం అంటాడు అని తల్లికి వాడు యోగక్షేమాలు తెలుసును కాబట్టి ఆ నిద్రపోయేవాడిని బలవంతంగానైనా లేపి 4 ముద్దలు తిని, పెరుగు ముద్దలు రా, పెరుగు నాకు వద్దమ్మా పడుకుంటా అంటాడు వీడక.